అనేక సంఘటనలు జరుగుతూనే వచ్చాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఏదో ఒక చోట ఇలా ఫుల్ స్టాప్ పెట్టకపోతే డెఫినెట్గా ఇలానే కొనసాగుతాయి. కాబట్టి పోలీసులు చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకున్నారని చెప్పొచ్చు. హైదరాబాద్ పోలీసులు తీసుకున్నటువంటి ఈ చర్య ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ చేసింది. ఇంత పెద్ద స్టార్ అల్లు అర్జున్ లాంటి ఒక బిగ్ స్టార్ని పోలీసులు ఇలా అరెస్ట్ చేస్తారో, అందులోనూ ఒక సినిమా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతుందో ఆ తొక్కిసలాట విషయంలో ఒక మహిళ మృతి చెందినటువంటి కేసులో అరెస్ట్ చేస్తారా లేదా అనేటటువంటి బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ ఫైనల్గా మాత్రం ఫుల్ స్టాప్ అయితే పెట్టారు. పోలీసులు అరెస్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి కేసులో అక్యూజ్డ్గా నిందితుడిగా అల్లు అర్జున్ని చేర్చినటువంటి పోలీసులు ప్రస్తుతం ఆయన్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్కు తరలించే అవకాశం ఉంది. వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా వైద్య పరీక్షలన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారు. వన్స్ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ అయితే విధించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అక్కడ న్యాయమూర్తి ముందు వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా మా వర్షన్ కూడా వినిపించాలి అనేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, ధర్మాసనం ముందు ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయము. 4 సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి చిక్కడపల్లి పోలీసులు చూడవచ్చు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి భారీ బందోబస్తును ఒకసారి మనం చూస్తున్నాము. ఇక్కడ 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడమే కాకుండా ఇక్కడ ప్రధానంగా కూడా ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ఈయన ప్రమేయం ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా అధికారులు అయితే విచారించబోతున్నారు. ఆ విచారణలో భాగంగానే ఇప్పుడు మనం చూసుకుంటే అక్యూజ్డ్ లిస్ట్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే చేర్చారు. అల్లు అర్జున్ చేయడం కాకుండా మనం ఎఫ్ఐఆర్ మనం చూస్తున్నాము. ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో మీకు ఎఫ్ఐఆర్ చూపించబోతున్నాను. ఎఫ్ఐఆర్ చూడొచ్చు మనం. (105-118) రెడ్ విత్ 3 BNS యాక్ట్ కింద పోలీసులు అయితే నమోదు చేశారు. పోలీసులు A2గా చేశారు. A2గా చిక్కడపల్లి పోలీసులు చేర్చడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మనం ఏం జరిగింది అనే దాని మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతుందో ఆ ఎఫ్ఐఆర్ను కూడా ఇప్పుడు మీకు చదివి వినిపించేస్తాను. పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తుకు సంబంధించి పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఎటువంటి విషయాలు పొందుపరిచారంటే 5వ తేదీన 12/20/24 4 గంటల సమయంలో మేము ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాము. భాస్కర్ అనేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాము. అతని వయసు 40 సంవత్సరాలు, ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నాడు. సో అతను ఉండేది దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అయితే వీళ్ళు వచ్చేసి రేవతి సంవత్సరాలు హౌస్ వైఫ్గా ఉన్నటువంటి ఆమెతో కలిసి మేము సినిమా చూడాలి అనుకున్నాము. అందులో భాగంగానే సినిమాకి సంబంధించి మేము పుష్ప 2 మూవీ కోసం అనేసి 4వ తేదీ 12/20/24 తేదీన అయితే మేము ఇక్కడికి వచ్చాము. అందులో భాగంగానే సినిమా థియేటర్ దగ్గరికి వచ్చాము. టికెట్లు కూడా మేము ముందుగానే తీసుకున్నాము. సంధ్య 70mm థియేటర్ ఏదైతే ఉందో అక్కడి క్రౌడ్ అంతా కూడా అక్కడ ఉంది. మేము క్రౌడ్ అంతా చూసి అల్లు అర్జున్ అదే సమయంలో కూడా అల్లు అర్జున్ కూడా సంధ్య 70mm థియేటర్ కి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఏదైతే ఉంటారో అంటే బౌన్సర్స్ వస్తాం కదా, ఆ బౌన్సర్స్ తీసుకొని అక్కడికి వచ్చారు. లోపలికి వచ్చి వాళ్ళందరూ కూడా క్రౌడ్ ఏదైతే ఉంటుందో క్రౌడ్ అంతటిని కూడా అక్కడి నుంచి బయటికి అంటే పక్కకి తోసివేయడం అంటారు కదా, అలా పక్కకంతా నెట్టివేస్తున్నారు. అయితే మా వైఫ్ వారిని చెప్తుంటే మేము మా భార్య రేవతి అండ్ హిస్ సన్ సాయి తేజ వాళ్ళిద్దరు కూడా కలిసి లోయర్ బాల్కనీ ఏదైతే ఉంటుందో లోయర్ బాల్కనీలో ఉన్నారు. మేము అండర్ బాల్కనీ దగ్గర మేము కూడా ఉన్నాము. అయితే ఇక్కడ మొత్తం జరిగినటువంటి ఏదైతే ఉందో ఒక్కసారిగా అల్లు అర్జున్ వచ్చినప్పుడు పూర్తిగా కూడా తీవ్రంగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒకరిలో అసలు పడ్డారు. మా పరిస్థితి అయితే అలా జరిగినటువంటి మా సమస్య తన కొడుకు కూడా చాలా గాయాలయ్యాయి. అక్కడికక్కడే పోలీసులు ఫస్ట్ ఎయిడ్ కూడా చేశారు.
చేసిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ బేగంపేటలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ కూడా వైద్య పరీక్షల కోసం వచ్చాం. అదే సమయంలో ఒక ఫైనల్ 5 మినిట్స్ కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళంతా కూడా వైద్య పరీక్షలన్నీ కూడా చేశారు. అయితే బికమ్ హౌస్ అండ్ థియేటర్ 70 సెగ్మెంట్ మేనేజ్మెంట్ స్టాఫ్ అండ్ డివిజన్ రోల్ ఇదంటే అక్కడ జరిగినటువంటి దానికి సంబంధించి అక్కడ అల్లు అర్జున్ పట్టణ సెక్యూరిటీ స్టాఫ్ వీళ్ళందరూ కూడా అక్కడికి ఒకసారిగా రావడంతో గందరగోళం ఏర్పడింది అనేది జరిగినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ కు సంబంధించి పూర్తిగా కూడా పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఆ కంప్లైంట్ లో పొందుపరిచారు. రైట్ నౌ ఇంకా కూడా ఫుల్ దీనికి సంబంధించి పోలీసులు ప్రాసెస్ అనేది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు చూసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసులో అల్లు అర్జున్ అయితే అంటే 70 సంధ్యా థియేటర్ 70 లో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాటలో అయితే పూర్తిగా కూడా తొక్కిసలాటలో కూడా ఓకే చాలా బాధాకరం. వీడియో కూడా పెట్టారు. ఇంకైనా ఇచ్చేదాన్ని కూడా కొంతమంది రోజు చేస్తారు. అంటే ఫ్యాన్స్ చాలా బాధ ఇచ్చేయండి. అల్లు సార్ నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకొని గవర్నమెంట్ కలెక్ట్ చేసి మంచిగా వెళ్తుంటే అది ఇంపార్టెంట్ గా విషయం జరిగింది. దానికి కావాలని ఎదురు చేస్తారని ఒక ఫ్యాన్స్ లో కూడా అభిప్రాయం అంటే అదే ఇప్పుడు నెగిటివ్ చేస్తున్న తప్పేం కాదండి. మీకు తెలియదు అల్లు అర్జున్ గారిని ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత నెగిటివ్ చేస్తున్నారు. ఎలక్షన్ వెళ్ళినప్పుడు కానీ కొంత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటుందండి. ప్రతిసారి ఇప్పుడు ఒకరు పేరు చెప్పుకోవాలి అవసరం లేదు కదా. సో సంజయ్ ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అంటారు, ఎవరిది యాజమాన్యం మిస్టేక్ అంటారా, హీరోగా రావడం మిస్టేక్ అంటారా, ఫ్యాన్స్ లో చేయడం వల్ల ఇక్కడ అంటే ఎవరికి మిస్టేక్ అంటారు? మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరికి తప్పు ఇప్పుడు వచ్చా ఒక మీరు అడిగారు కొత్తలు దానికి దాని తర్వాత నాకు అడిగితే నేను జవాబు ఇస్తాను. ప్రతి ఆడండి ఇంకోటి కదా ఒక టికెట్ సినిమా ఆరులో ఉంటారు. ఎన్ని టికెట్లు ఉంటాయండి? 100 టికెట్లు ఉంటాయి. వాళ్ళనే పర్మిషన్ లోపల రానిపోతుంది. పోలీసులు రెండు కూడా వచ్చారు. చేస్తున్న పద్ధతులు రైట్ రైట్ థ్యాంక్ యూ మధు.
అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 సినిమా సక్సెస్ తో ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. ఆ నేపథ్యంలో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై, సినిమా యూనిట్ పై, థియేటర్ యాజమాన్యంపై కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అలాగే తగిన సెక్యూరిటీని కూడా ఏర్పాట్లు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరచనున్నారు పోలీసులు. హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు, అరెస్ట్ చేసి. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, దిల్రాజు కూడా ఇక్కడికి వచ్చారు. దిల్రాజు కూడా వచ్చారు. దిల్రాజు వచ్చి పూర్తిగా కూడా అది మీరు తీసుకుంటున్నావా? చెన్నైకి ఏమైనా తీసుకుంటున్నావా? చెన్నై తీసుకోవట్లేదు. మళ్ళీ ఆటో ఉంది. కెమెరా లైన్ కొట్టాలా? వచ్చేసాం కదా. రైట్ రైట్, థ్యాంక్ యూ మధు. ఈ నెల 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా కూడా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ తొక్కిసలాట జరగడంతో కూడా ఒక మహిళ మృతి చెందింది. అలాగే కొడుకు ఆసుపత్రి పాలైనట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా చిక్కడపల్లి పోలీసులు ఈ రోజు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైద్య పరీక్షలు చేస్తున్నారు ఉస్మానియా ఆసుపత్రిలో. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరుస్తారని కూడా తెలుస్తుంది. అల్లు అర్జున్ ని రిమాండ్ కు తరలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. మరి కాసేపట్లో ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు దిల్ రాజు కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అల్లు అరవింద్, అల్లు శిరీష్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నారు అల్లు అర్జున్ కి. మరి కాసేపట్లో కూడా రిమాండ్ కు తరలించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 సినిమా సక్సెస్ తో ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ పోలీసుల తీసుకెళ్లారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై, సినిమా యూనిట్ పై, అలాగే థియేటర్ యాజమాన్యంపై కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అలాగే తగిన సెక్యూరిటీని కూడా ఏర్పాట్లు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అల్లు అర్జున్ ని వైద్య పరీక్షల కోసం. వైద్య పరీక్షల అనంతరం కూడా రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు. రిమాండ్ కి తరలించే అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. ఇప్పటికే దిల్ రాజు చేరుకున్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే భారీ బందోబస్తుని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. అభిమానులు కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనము స్క్రీన్ పై చూడొచ్చు. బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై కూడా విచారణ జరుగుతుంది. లంచ్ మోషన్ పిటిషన్ ని వేశారు. విచారించాలంటూ కూడా న్యాయవాదులు కోరారు. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 2:30 విచారణ చేపట్టనుంది హైకోర్టు.